అందరికీ నమస్కారం. ముందుగా ఎప్పటి నుంచో గతంలో ఎన్నోసార్లు రచ్చబండలో కూడా మాట్లాడుకున్నాం. ఉపాధ్యాయుల్ని మనం గౌరవించాలి. ఉపాధ్యాయులకి బాత్రూమ్లు, టాయిలెట్స్, ఆ ఫోటోలు తీయించటాలు, హెడ్ మాస్టర్ గారికి ఈ బాధ్యతలు అనేది అది మంచి ఆలోచన కాదు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి అని అట్టడం జరిగింది. కానీ మరి ఉపాధ్యాయులు అంటే మరి తక్కువ గౌరవం చేతనో అసలు గౌరవం లేకనో మరి గతంలో అలా ఉండేది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ ఈ విషయంలో లోకేష్ గారిని అభినందించి తీరాలి. ఎందుకంటే మరి ఇప్పుడు విలేజ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి, అలాగే మున్సిపాలిటీల్లో కూడా సచివాలయాలు ఉన్నాయి. మరి అక్కడ ఎడ్యుకేషన్ వ్యవహారాలు చూసే కార్యదర్శి అంటే వాళ్ళకి పేరు సెక్రటరీ ఎడ్యుకేషను, పేరు గొప్ప, ఊరు దెబ్బలాగా ఉంది పరిస్థితి. సరే, వాళ్ళకి ప్రమోషన్ స్ట్రక్చర్ ఏంటి, సరే ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. బట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సోమవారం, గురువారం వాళ్ళే ఇన్స్పెక్ట్ చేసి ఆ ఫొటోస్ తీసి పోస్ట్ చేయాలి అని చెప్పి పెడతాం చాలా చాలా సముచిత నిర్ణయం. ఈ విషయంలో ఇంత మంచి నిర్ణయం తీసుకున్న హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఉపాధ్యాయుల సంఘం తరపున కూడా నేను తెలియజేస్తున్నాను. వారికి ఏదైతే మనం మరి నానుడు ఉందో, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని, మరి వారికి తగిన గౌరవం, అలాగే ఒక ఎడ్యుకేషన్ విభాగం చూసే ఆ పర్టికులర్ ఎంప్లాయీకి ఒక బాధ్యత, రెండు కూడా ఒక పక్క గౌరవం, ఒక పక్క వారికి బాధ్యతను తెలియజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి అభినందించక